పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో దేవీపట్నం మండలంలో గోదావరి ఉరకలేస్తూ ప్రవహిస్తుంది. వరద ఉధృతి కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిపోచమ్మ తల్లి ఆలయంలోకి గోదావరి నీరు భారీగా ప్రవేశించింది. దీంతో ఆలయ సమీపంలోని దుకాణాలు, ప్రధాన రోడ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. భక్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉండడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఇక దిగువ ప్రాంతాలైన దేవీపట్నం, గండిపోచమ్మ ఆలయ పరిసరాల్లో వరద ముప్పు పెరుగుతుండటంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఎవరూ నదిలోకి వెళ్లవద్దని, గట్టి వెంబడి తిరగవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక అవసరమైన చోట్ల సహాయ చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. వరద ఉధృతి తగ్గే వరకు భక్తులు గండిపోచమ్మ తల్లి దర్శనానికి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లో గోదావరి నది ఉగ్రరూపంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రతాప్, చక్రి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గోదావరి మహా ఉగ్ర రూపాన్ని అయితే దాల్చింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం నుండి పోటెత్తుతున్న వరద ఉధృతికి దేవీపట్నం మండలం నిలువునా మునిగిపోతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిపోచమ్మ తల్లి ఆలయం వరద నీరు పూర్తిగా చుట్టుముట్టడంతో గర్భగుడి సైతం జలమయమైంది. ఆలయ పరిసరాల్లోని దుకాణాలు, వ్యాపార సముదాయాలు నీట మునగడంతో పాటు ప్రధాన రహదారులన్నీ కూడా కొట్టుకుపోయి బాహ్య ప్రపంచానికి సంబంధాలు అయితే తెగిపోయాయి. ఉరకలు వేస్తున్న గోదావరి ప్రవాహానికి వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోవడంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. పరిస్థితి అత్యంత ప్రమాదకంగా మారడంతో రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగి హై అలర్ట్ అయితే ప్రకటించింది. ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు ఎవరూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, వరద వృద్ధి తగ్గే వరకు గండిపోచమ్మ తల్లి దర్శనానికి రావద్దని అధికారులు ఖచ్చితమైన హెచ్చరికలు అయితే జారీ చేశారు. చక్రి, ఏ క్షణమైనా సరే ముంపు బాధితులు తరలించేందుకు వీలుగా సహాయక బృందాలను అత్యవసరంగా ఉండేందుకు అన్ని రకాల యంత్రాంగాలని సంసిద్ధం చేశారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.